చిత్తూరులో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. డీఎస్పీ సాయినాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కొన్ని వాళ్ళ మొబైల్స్ లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. వాటిని మనము మళ్ళా కోర్టు ద్వారా వాళ్ళ కస్టడీ తీసుకొని మళ్ళీ విచారించాల్సిన అవసరం. ఒక 4-5 వీడియోలు ఉన్నట్లున్నాయి. అవన్నీ కూడా మనం ఇంకా వాళ్ళ మొబైల్స్ అవసరమైతే ఫోన్ 6 పంపించి ఒంటరిగా ఉండడం కానీ కొన్ని సెక్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు మనం అదర్స్ బట్ ఎవరైనా కూడా వీళ్ళ చేతిలో ఈ రోజు మీ మీడియా ద్వారా ఇది వీళ్ళ యొక్క దుశ్చర్య వెలుగులోకి వస్తుంది కాబట్టి వాళ్ళ చేతిలో ఎవరైతే బాధితులు ఉండారో వాళ్ళు వచ్చి పోలీసులను అప్రోచ్ అయితే వాళ్ళ వివరాలు రహస్యంగా కూడా ఉంచి దానిపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఈ రోజే కదా వీళ్ళు మన ప్రెస్ ద్వారా మీ ముందుకు వస్తే ప్రెస్ తెలుస్తుంది కదా. బట్ తెలిస్తే డ్యూ కోర్స్ లో ఎవరైనా ముందుకు వస్తారేమో మనం చూస్తాం. కలిసి ఉన్నప్పుడు తీశారు. వాళ్ళు కలిసినప్పుడు కాదు, ప్రేమ జంటలు ఒంటరిగా ఉన్నప్పుడు వీడియో తీయడము, వాటితో బెదిరించడం. అంతేగాని వాళ్ళు సెక్సువల్ గా పార్టిసిపేట్ అయినప్పుడు వాళ్ళు తీసుకోలేదు. దీనికి సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో దానికి సంబంధించి కూడా రాజకీయ పార్టీలు అనే విషయం కూడా పెద్ద ఎత్తున దుమారం. ఏమైనా మీ విచారంలో ఏమైనా తెలియదారా? మా విచారంలో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, మాకు ఓన్లీ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. పొలిటికల్ అప్లికేషన్ వేలో మా దర్యాప్తు కొనసాగదు. ఇద్దరు వచ్చి ఒక బ్యాంకులో, యాక్సిస్ బ్యాంకులో లోన్ ఆఫీసర్స్ గాను లోన్ మ్యాన్ గా పనిచేస్తున్నారు, రికవరీ ఆఫీసర్ గా. ఈ హేమ్ ప్రసాద్ అనే అతను కూలి పనులు ఇతర పనులు అని తెలిసింది. సార్ మీరు అన్నట్టుగా అక్కడ భద్రతా లోపం అనేది ఇప్పుడు నగరంలో దాదాపు 3 నగరవనాలు ఉన్నాయి సార్. ఈ 3 నగరవనాల్లో గతంలో కూడా ఒక ఘటన జరిగింది. ఇది కూడా చాలా సీరియస్ ఘటన. మీ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తాము. ఎక్కడెక్కడ పార్కులు ఉన్నాయో అన్ని విజిట్ చేస్తాము. మీ సలహాలు కూడా తీసుకుంటాము. ఆ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేస్తాము. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కోసం మనం ప్రయత్నం చేస్తాం. భద్రతా వైఫల్యం కాదు కాబట్టి వాళ్ళ ముగ్గురు మీ విచారణ ఏమైనా పశ్చాత్తాపం లాంటివి ఏమైనా చూపించడం జరిగిందా, లేదంటే ఏ పశ్చాత్తాపం అంటే వాళ్ళు రిలీజ్ అయినారు, మామూలు రిలీజ్ అయినట్లు కనిపిస్తారు. బట్ ఈ నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఇప్పుడు మనం అరెస్ట్ చేసినప్పుడు కాబట్టి వాళ్ళు రిలీజ్ అయ్యారని చెప్పొద్దాం. కానీ వాళ్ళు ఎంతసేపున కరెక్షన్ ఇన్స్టిట్యూట్కి పోయిన తర్వాత అక్కడ శిక్ష అనిపించిన తర్వాత ఒకవేళ ఏదైనా కేసు ఆఫ్టర్ కంప్లీషన్ అప్పుడు వాళ్ళు రిలీజ్ అయిన మనం చెప్తాం. ఎప్పుడు విత్ ఇన్ ది టైంలో వాళ్ళు రిలీజ్ అయిన విషయం మనం చెప్పలేము. భద్రతా లోపాలపైన ఖచ్చితంగా మేము ఆ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ అయితే పెడతాం. సార్ ఇప్పుడు డీర్ పార్క్ లో కూడా రీసెంట్ గా ఒక ప్రేమ జంటని పోలీస్ యూనిఫామ్ వేసుకుని అరెస్ట్ కూడా చేస్తున్నారు. కరెక్ట్, 1 టౌన్ లో చేయడం జరిగింది. సేమ్ అతను వచ్చి ఓన్లీ నగలు దోచుకొని బెదిరించి పంపించడం రకము రీసెంట్ గా చేసినారు. ఇలాంటివి ఎందుకంటే ఈ చిత్తూరు చుట్టూ ఎక్కువ ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్ అడ్జసెంట్ గా పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఘటన జరిగిన తర్వాత అమ్మాయి ఇంట్లో వాళ్ళకి చెప్తే కనీసం కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. అంటే ఇలాంటి విషయాలు ఎలా చూస్తారు? అంటే తల్లిదండ్రులకి ఏం చెప్తారు? ఇప్పుడు తల్లిదండ్రుల కంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఆడపిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్ స్టిగ్మా కోసం ముందుకు రావడానికి ఎవరు ఇష్టపడరు. ఇంకా వాళ్ళు ఈ పర్టికులర్ సంఘటనలో వాళ్ళు పోలీసుల దగ్గరకు రాకుండా మా వన్ స్టాప్ సెంటర్ దగ్గరికి మేము తీసుకురావడానికి ఎంత కృషి చేసినామో ఇక్కడ స్థానికంగా ఉండే నీరాశోదరులందరూ కూడా తెలుసు. అది వల్ల కొద్దిగా మార్పు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగితే మన అమ్మాయికి జరిగింది, ఇంకోటికి జరగకూడదు, ఇలాంటి విధులను వదలకూడదు అని సంఘటన జరిగిన వెంటనే పోలీసులు రిపోర్ట్ చేస్తే బాగుంటుంది. మన అవగాహన మనం తల్లిదండ్రులు తెలుసుకోవాలి. వరుస ఘటనలో పోలీసుల నిఘా కానీ పొరవడింది కానీ అట్లాంటిదే మనకి లేదు సార్. ఇప్పుడు కంటిన్యూగా చిత్తూరు టౌన్ ఈ మధ్య జరుగుతూ ఉంది. పట్టపగలు అసలు మందు తాగడం కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ
పోస్టింగ్లు కాపాడుకోవడానికి ఇక్కడ పోలీసులు అసలు అట్లాంటి లా అండ్ ఆర్డర్ పైన ఇష్యూస్ పైన ఫోకస్ చేయడం లేదా అసలు ఏం అసలు? అలాంటిదేం లేదు. గట్టిగానే గస్తీ చేస్తున్నాము, టీంలు డివైడ్ చేస్తున్నాము, పంపిస్తున్నాము. కొన్ని సమయాల్లో కొన్ని ఏరియాలలో ఫోకస్ తగ్గిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్వేస్ ప్రతి ఏరియాను కూడా ఉన్న పోలీసులతో అన్నీ కవర్ చేయలేము. కొద్దిగా మేము ఈతో నుంచి కూడా ఈ సంఘటన తర్వాత మాకు కూడా ఒక బాధ్యత పెరిగింది. ఖచ్చితంగా ఇలాంటి జరుపుకోకుండా ఇట్లాంటి ఏరియాలన్నీ ఐడెంటిఫై చేసి ఇంకా జాగ్రత్తగా మా పోలీసులు కూడా అప్రమత్తం చేస్తాం. అంటే పోలీస్ శాఖ మీద కూడా కొన్ని విమర్శలు వచ్చేసారు. అంటే మొదట కంప్లైంట్ చేసిన వెంటనే చేసిన రాబరీ కేసుని ఏదైతే ఇంకో కేసుని చెప్పి కుటుంబంతరంగా పెట్టారు, దాని తర్వాత దట్ ఈస్ నాట్ అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. వాళ్ళ పేరెంట్స్ ముందుకు రానందువల్ల అబ్బాయి ముందుకు వచ్చాడు కాబట్టి మేము అబ్బాయి ఇచ్చిన యొక్క కంటెంట్స్ ప్రకారం కేసు కట్టినాం. అంటే పూర్తి స్థాయిలో ఏం జరిగిందనే గతం తాలూకు అంటే ఏం జరిగింది ప్రీవియస్ గా అసలు ఏం జరిగిందనే దాన్ని కూడా విచారణ చేయకుండానే సాధారణంగానే కేసు కట్టారా? ఇప్పుడు మనకు సంఘటన జరిగే 25th, మనకు నోటీస్కి వచ్చిన 29th అబ్బాయి మనం ఏ కంప్లైంట్ ఏమైతే రాసుకొచ్చామో దాని ప్రకారం నమోదు చేశాము. కంటిన్యూస్గా ఇమ్మీడియట్గా మేము మళ్ళా ఫర్దర్ బాధ్యత ఎవరవుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళినాము. మళ్ళీ వాళ్ళు విత్ ఇన్ అవర్స్లోనే వాళ్ళని మేము వన్ స్టాప్ సెంటర్కి తీసుకురాగలిగినాము. కేసులో సంబంధిత నమోదు కేసు వచ్చాం. కాబట్టి దీంట్లో పోలీసుల వైపు నుంచి ఎలాంటి నిర్లక్ష్యము, గంజాయి హ్యాబిట్ ముగ్గురికి లేదు. అవన్నీ కోర్టు పరిధిలో శిక్ష ఖచ్చితంగా వీళ్ళకు మన చట్ట ప్రకారం 20 సంవత్సరాలు జీవిత ఖైదు, డెత్ పనిష్మెంట్ అన్నీ ఉన్నాయి. మనకుండే బిఎన్ఎస్ లో అత్యంత హీనమైన నేరము, ఎక్కువ పనిష్మెంట్ ఉండే చర్యలు వీళ్ళు చేశారు. కాబట్టి దాంట్లో చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. అంటే ఎవిడెన్స్ వైజ్ ప్రాథమికంగా పక్కాగానే ఉన్నట్టు సార్? అంటే ఎవిడెన్స్ వైజ్ అనేది పక్కాగా ఉన్నట్లు. ఇంకా కొన్ని వాళ్ళు కష్టం తీసుకొని ఇంకా కొన్ని సాక్ష్యాలు అవన్నీ మనము కోర్టు పరిధిలోని అంశాలని మనం ఇప్పుడు డిస్కస్ చేయడం మంచిది. మనమందరూ ఆ విషయంలో ప్రాసిక్యూషన్ పాత్ర ఉంటుంది కోర్టులో. మేము ప్రాసిక్యూషన్ మా రోల్ మాకుంటుంది. మేము యాక్టివ్ రోల్ తీసుకుంటాం. కేసుని కంపల్సరీ సక్సెస్ఫుల్ కన్విక్షన్ ప్రయత్నం చేస్తాం. వీడియోలు ఎక్కువ మొత్తంలో రికవరీ చేసుకున్నారు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు ఎక్కువ వచ్చాయని ఇంత మేరకు ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారు? ఇవి వెరీ సీక్రెట్ విషయాలు. అవన్నీ మనము ఈవెన్ వాళ్ళ వీడియోలో ఎవరో వాళ్ళ పేర్లు వివరాలు కూడా మనకు కూడా తెలియదు. ఇప్పుడు మీరు ఇలాంటివన్నీ మనము ఈ వన్ డేలో చెప్పలేము. డ్యూ కోర్సే తెలుస్తాయి. 4 వీడియోస్ అని చెప్తున్నాను. డ్యూ కోర్సే తెలుస్తాయి. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు అన్నట్ల ఇలాంటి ఏరియాలో క్రైమ్ ఏరియాలో డ్రోన్ చాలా ఉపయోగపడుతుంది. కలెక్టరేట్ కాడ ఎందుకంటే పెద్ద బుషెస్ మన ముందు 10 అడుగుల దూరంలో బుషెస్ లో ఏముందో తెలియదు. కాబట్టి డ్రోన్ ద్వారా మాత్రం ఇలాంటివి వెలుగులోకి వస్తాయి. మేము అవన్నీ కూడా డ్రోన్లు కూడా సేకరించి ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా కొన్ని ఎవరన్నా మనం డ్రోన్లు సేకరించుకొని ఖచ్చితంగా మేము డ్రోన్ ద్వారా కూడా గస్తీ లేదు సార్.